సచివాలయంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ శాఖలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ సమావేశంలో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. సంక్షేమమే ప్రజాప్రభుత్వ ప్రధాన అజెండా అని స్పష్టం చేశారు భట్టి విక్రమార్క. హాస్టళ్లు, గురుకులాల్లో పెండింగ్లో ఉన్న మరమ్మత్తు పనులను నెల రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 2023 నుంచి పెండింగ్లో ఉన్న 7.5 కోట్ల మరమ్మత్తు బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని సూచించారు. విద్యార్థులకు సంబంధించిన బిల్లులను ఎప్పటికప్పుడు ఫైనాన్స్ శాఖకు పంపాలని ఆదేశించారు. బిల్లుల ప్రక్రియలో నిర్లక్ష్యం చేస్తే తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించారు. స్టడీ సర్కిళ్లను బలోపేతం చేసి పోటీ పరీక్షల్లో విజయాన్ని పెంచాలని సూచించారు. యూపీఎస్సీ గ్రూప్ పరీక్షలకు ప్రత్యేక శిక్షణపై దృష్టి పెట్టాలని తెలిపారు. ప్రైవేటు భవనాల్లో ఉన్నటువంటి విద్యార్థులను యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లకు తరలించే ప్రతిపాదనను పరిశీలించాలని ఆదేశించారు. అదేవిధంగా ఈవీ స్కూటర్ పథకంపై పూర్తి నివేదిక సమర్పించాలని కూడా తెలిపారు. అన్ని జిల్లాల్లో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సంక్షేమ శాఖల పనితీరుపై జరిగిన పలు కీలక నిర్ణయాలు ఈ సందర్భంగా తీసుకున్నారు.